శ్రీమాత అంటే సమృద్ధి మరియు శ్రేయస్సును ప్రసాదించే దైవిక తల్లిని సూచిస్తూ శ్రీ తల్లిని సూచిస్తుంది. శ్రీమహారాజ్ఞి అంటే సంపద మరియు శ్రేయస్సుపై ఆమె సర్వోన్నత అధికారం మరియు సార్వభౌమాధికారాన్ని నొక్కి చెబుతూ శ్రీ మహారాణిగా అర్థం చేసుకోవచ్చు. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఈ సంపద యొక్క సింహాసనంపై కూర్చున్న దేవత ని సూచిస్తుంది. ఇది అన్ని రకాల సంపద మరియు శ్రేయస్సుపై ఆమె అధికారం మరియు సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది. చిదగ్నికుండ సంభూత అంటే లలితాదేవిని సూచిస్తుంది. ఆమె స్పృహ యొక్క పవిత్రమైన అగ్నిగుండం నుండి ఉద్భవించింది. ఆమె చైతన్యం మరియు అగ్ని యొక్క దైవిక శక్తుల నుండి ఆమె మూలాన్ని సూచిస్తుంది. దేవకార్య సముద్యత అంటే లలితాదేవి దైవిక పనులు లేదా చర్యల నిమిత్తం ఉద్భవించిందని సూచిస్తుంది. విశ్వంలోని దైవిక ప్రయోజనాలను మరియు పనులను నెరవేర్చడంలో